సార్ దూరం నుంచి వస్తున్నా కదా అని చెప్పి మీలాంటి కంపెనీస్ ఇంకొక నలుగురు ఐదుగురితో కూడా మాట్లాడినా, కాకపోతే వాళ్ళు రేట్ మీకంటే కొంచెం తక్కువ చెప్పారు ఫోన్ లో. ఒకసారి అవేందో కూడా చూసేసి వస్తా సార్ అని అన్నారు. సార్ 5 days బ్యాక్ బెల్లారి నుంచి మా ఆఫీస్ కి విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళు బస్సు నైట్ ఎక్కుతారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ వచ్చినాడు. మా వాళ్ళు నాకు కాల్ చేసి, సార్ బెల్లారి నుంచి ఒక కస్టమర్ వచ్చినారు, కొంచెం తొందరగా రమ్మంటున్నారు, మార్నింగ్ వచ్చారంట అని అన్నారు. సరే అని చెప్పి ఆఫీస్ టైం 10 అయినప్పటికీ నేను 8 o'clock ఆఫీస్ కి రావడం జరిగింది. యాజ్ యూజువల్ గా వాళ్ళని కలిసి వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి వర్క్ షాప్ కి తీసుకెళ్లి ఎలా తయారవుతున్నాయి మిషన్స్, ఏ క్వాలిటీలో చేస్తున్నాం అని అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సార్ నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి ఆ రోజు వెళ్ళిపోయారు. సో 5 days తర్వాత ఈ రోజు మళ్ళీ వచ్చారు. వచ్చి, సార్ ఆ రోజు మిమ్మల్ని కలిసిన తర్వాత వేరే కంపెనీస్ కూడా వెళ్ళి చూశానంతా, కానీ ఎందుకో మీ అంత క్వాలిటీగా చేస్తున్నట్టు అనిపించలేదు అండ్ సర్వీస్ ఇస్తారనే నమ్మకం లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే కంపెనీ వాళ్ళదని చెప్తున్నారో వాళ్ళే అక్కడ మిషన్ అనేది తయారు చేస్తున్నారు. సో ఎప్పుడైనా సర్వీస్ నాకు అవసరమైనప్పుడు వాళ్ళు కంపెనీ క్లోజ్ చేసి వస్తారని అయితే నేను అనుకోవట్లేదు. మీ దగ్గర నా టెక్నీషియన్స్ వీళ్ళంతా కనపడ్డారు, స్టాఫ్ అంతా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరైతేనే సర్వీస్ ఇవ్వగలుగుతారు అని చెప్పి మిమ్మల్ని చూస్ చేసుకున్నాను సార్ అన్నారు. సో సార్ కి నేను చెప్పింది కూడా అదే, సార్ మీరు నన్ను కాదని వాళ్ళని చూస్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు నాకంటే రేట్ తక్కువ ఇవ్వాలి. సో ఆ రేట్ మీకు తక్కువ ఇవ్వడం కోసం క్వాలిటీలో కూడా చాలా కాంప్రమైజ్ అయ్యి మీకు మిషన్ సెల్ చేస్తారు. సేమ్ మిషన్ మా దగ్గర 7,000 to 8,000 వాళ్ళకంటే ఎక్కువ ఉండొచ్చేమో, కాకపోతే ఆ 7,000 to 8,000 అనేది మా స్ట్రైట్ ప్రాఫిట్ కాదు. మ్యానుఫ్యాక్చర్ చేయడము క్వాలిటీలో చేస్తాం కాబట్టి, సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ 7,000 అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సార్ కి కూడా ఈ విషయం కరెక్ట్ గా అర్థమైంది కాబట్టి వేరే ఎన్ని దగ్గర మిషన్స్ ఉన్నా గానీ మమ్మల్ని చూస్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ ఎస్ సార్.